రారా అటు అటవరా నటవరా అటు ఎవరు రారా అన్నా అక్కడుంది. ఆపండి అన్నా, ఆపండి. అయ్యో, ఇదేంటి ఎవరు లేరు? అయ్యో, చంపేస్తున్నారే. పోలీసులు రా, పరిగెత్తండి. ఏమండి 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 బానే ఉన్నారా? ఏమండి లేవండి, పైకి లేవండి. అయ్యో, బానే ఉన్నారా? పర్వాలేదు మేడం, పర్వాలేదండి. ప్రేమించానని చెప్పి నా ప్రాణాలు తీయాలని చూస్తుందా? దాన్ని మాత్రం వదిలిపెట్టాను మేడం. పదండి. ఏమండి? శ్రవంతి, శ్రవంతి, బయటికి రా. శ్రవంతి, 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 బయటికి రా. శ్రవంతి, శ్రవంతి. ఏ శ్రవంతి, ఏ శ్రవంతి, ఎక్కడున్నావు? రావే శ్రవంతి, రా. బయటికి రా. ఎక్కడున్నావు? రావే, అక్కడే చేస్తున్నావు. రా. నిన్నే రా. బాబు, ఎవరు నువ్వు? ఎందుకు కేకలేస్తున్నావు మా ఇంటికొచ్చి? నేనెవరా? తన్నాడని చెప్తుంది. కిందికి రావే. రావే. దొరికిపోయావే. నీ తాతలు దిగొచ్చినా ఇప్పుడు నిన్ను తప్పించలేరు. రా. నిన్నే రా. ఎవరు బాబు నువ్వు? స్రవంతికి నీకు ఏంటి సంబంధం? చెప్తాను, నేను చెప్తాను. తను కిందికి రమ్మనండి.
ఎవరి శ్రవంతి? ఒసే గిసే అంటున్నారు. ఏమో నాకేం తెలుసు. రావే రా. స్రవంతి, ఎవరమ్మా ఇతను మన ఇంటికొచ్చి నీ మీద కేకలేస్తున్నాడు? నిన్నే రా. జానకి, నువ్వు ఆ స్రవంతిని తీసుకుని కిందకి రా. రా శ్రవంతి రా. రావే రావే రా. ఏ బాబు ఆగు. రా. చెప్పే చెప్పు. వీళ్ళందరూ అడుగుతున్నారు చెప్పు. బాబు వదులు. మీరాకండి సార్, నువ్వు చెప్పు. అడుగుతున్నారా చెప్పు. ఆగవయ్యా. చెప్పవే, నేనెవరో చెప్పు. ఆగమంటే? అందరికి సమాధానం చెప్పు. అలా చూస్తున్నావంటే చెప్పవే. నువ్వు రాత్రి స్రవంతిని కలవడానికి మా ఇంటికి వచ్చావు కదూ? లేదు బామ్మగారు, రాత్రి వచ్చిన అతను వేరెవరో వాలిని కలవడానికి వచ్చాడు కదా. కాదు, రాత్రి వచ్చింది నేనే. కానీ వాళ్ళని కలవడానికి కాదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. శ్రవంతి కోసం వచ్చాను. మరి వాలి తన ఫ్రెండ్ అని చెప్పాడు. వాలి ఎక్కడా? బయటికి వెళ్ళినట్టున్నారు. అయినా ఇప్పుడు ఆయన అవసరం ఏముంది? ముందు ఈయనెందుకొచ్చారో, ఈయన అరుపులకి కారణమేంటో కనుక్కోండి. మీరు చెప్పండి. చెప్తానండి. నా పేరు రాహుల్. నేను ఈ శ్రవంతి కలిసి చదువుకున్నాం. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఎవరు నువ్వు? లేదు, నేను నిన్ను ప్రేమించలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్తున్నానా? మనం ప్రేమించుకోలేదు. మన కాలేజీలో ఏ బల్లని అడిగినా, ఏ చెట్టును అడిగినా మన ప్రేమ గురించి కథలు కథలుగా చెప్తాయి. నువ్వు ఆగు బాబు. ఏంటి స్రవంతి, తను చెప్పేది నిజమేనా? చెప్పు. లేదత్తయ్య, వీడు చెప్పేదంతా అబద్ధం. ఏయ్, చంపేస్తా నిన్ను. నేను చెప్పేది అబద్ధమా? నేను చెప్తాను, వినండి. నేను చెప్తాను. దొరికిపోయావే. ఈ రోజుతో ఇక నీ బతుకు సర్వనాశనం. చివరికి మీరు పెళ్లి కోసం వేసిన పేపర్ యాడ్ చూసి అడ్రస్ తెలుసుకుని వచ్చాను. రాత్రి కలుసుకున్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉండాల్సి వచ్చిందని, పొద్దున్నే వస్తాను పెళ్లి చేసుకుందామని కబుర్లు చెప్పి పంపించిందండి. నన్ను చంపడానికి రౌడీలను పంపించింది. చూడండి, వాళ్ళు నన్ను కొట్టి చంపబోతుంటే ఎలా తప్పించుకున్నాను.
లేదు, అబద్ధం, అంత అబద్ధం. నేను ఇతన్ని ప్రేమించలేదు, చెప్పమని ఎవరిని పంపించలేదు. అంత అబద్ధం, పచ్చి అబద్ధం. అబద్ధమా? అబద్ధమా? నువ్వు నాకు రాసిన ప్రేమ లెక్కలు అబద్ధమా? చూడవే, చూడు. అబద్ధమా? ఇవన్నీ అబద్ధమా? చూడవే, చూడు. చూడండి, అందరూ చూడండి. మాట్లాడవే, నోరు తెరిచి మాట్లాడు. అబద్ధం, ఈ అబ్బాయి చెప్పేదంతా అబద్ధం, అబద్ధం. అబద్ధమా? అబద్ధమా? మనిద్దరం కలిసి దిగిన ఫోటోలు అబద్ధమా? చూడు. ఇవి అబద్ధమని చెప్పు. చెప్పవే, చెప్పు. చూడండి, చూడండి. చూడండి సార్, చూడండి. చూడండి, చూడండి. వారిని మనకు తెలియకుండా ఇది చాలా పెద్ద కథ నడిపింది. ఇవేవీ తెలియకుండా దీనికి సపోర్ట్ చేసి చాలా ప్లాన్ చేసుకున్నా. మొత్తం వేస్ట్ అయిపోయింది. ఛ! ఏంటమ్మా ఇది? ఆ? ఇదంతా ఏంటి? అసలు దశరథరామయ్య మేనకోడలై ఉండి సార్, పొరపాటు పడుతున్నారు. ఇది కూడా అబద్ధమే. ఈ స్రవంతి అసలు మీ మేనకోడలే కాదు. చెప్తున్నాడు. ఈ అబ్బాయి చెప్పేదంతా అబద్ధం. నిజం మావయ్య, నా మాట నమ్మండి మావయ్య, అతను చెప్పేదంతా అబద్ధం. మావయ్య, నా మాట నమ్ముతారు కదా మావయ్య? లేవే, లేవు. ఇన్ని సాక్ష్యాలు చూపిస్తుంటే
పోయింది. లేదంటే నా మనవడి జీవితం ఏమైపోయి ఉండేది? వైదేహి జీవితం అన్యాయం అయిపోయేది. ఇంత మోసం చేసిన దాన్ని ఇంకా ఇంట్లో ఉండనిస్తే అంతకన్నా పాపం ఇంకొకటి ఉండదు. రావే రా, పద. మామగారు, రా. రావే. మామగారు, నా మాట వినండి. అయ్యో మామగారు, ఆగు బామ్మ. ఏమైంది బామ్మ? ఎందుకు స్రవంతిని అలా లాకెళ్తున్నావు? ఇది మనందరినీ మోసం చేసిందిరా. ఒక అబ్బాయిని ప్రేమించి మన దేవాంశని పెళ్లి చేసుకోవాలని చూసింది. ఎవరు? ఈ అబ్బాయినా? ఏయ్, ఇట్రా. నువ్వేనా స్రవంతిని ప్రేమించింది? అవును. అవునా? వీడినా ప్రేమించానని చెప్పింది? మరి స్రవంతిని ప్రేమించానని ఇంకో అబ్బాయి ఎవరు వచ్చాడు? కార్తీక్, రా. కార్తీక్ రా. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? వదలు. చెప్పేది నీకే. వదలమని చెప్తున్నా కదా, వదలు. నువ్వెవడో వీడెవడో అందరి సంగతి తేలిపోతుంది. వెయిట్, చూపించు కార్తీక్. ఇవి స్రవంతి నాకు రాసిన లవ్ లెటర్స్. Amazon,